డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు చార్టర్డ్ వెల్త్ మేనేజర్ రమా రాజేష్. రమా, ప్రతి ఒక్కరు నువ్వు ఏమవుతావు అంటే చిన్నప్పుడు చెప్పేది ఓ డాక్టర్, ఓ ఇంజనీర్, ఓ పోలీస్, ఇది చెప్తూ ఉంటారు. ఓకే, డాక్టర్స్ వీళ్ళందరూ అంటే ఓకేగా ఎక్కువ మందే కనిపిస్తున్నారు. ఇంజనీర్స్ సంఖ్య నాకు తెలిసి ఇండియాలో చాలా తక్కువ అయిపోయింది. అసలు ఏమైపోతున్నారు? మళ్ళీ ఎవరిని అడిగినా నువ్వేం చేస్తున్నావు నాన్న అని అడిగితే ఇంజనీరింగ్ చదువుతున్నాను, ఈ ట్రిబుల్ తీసుకున్నాను, ఇలా అంటూ ఉంటారు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే వాళ్ళకున్న క్వాలిఫికేషన్కి తగ్గట్లు వాళ్ళు జాబ్స్ ఎవరు చెయ్యట్లేదు. ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు ఏదో ఒక చిన్న జాబ్ వచ్చినా చాలా వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఎందుకలా ఏమైపోతున్నారు వీళ్ళంతా? సో బేసికలీ ఇండియాలో ఇంజనీర్స్ కి కొరత లేదు, కాకపోతే వాళ్ళు నేర్చుకున్న ఎడ్యుకేషన్ కి సంబంధించిన వర్క్ లో వాళ్ళు ఉండట్లేదు. దాని వల్ల ఇంజనీర్స్ అన్నది మిస్ అవుతున్నారు. ఇంకా ఇంకా ప్రాక్టికల్ గా చెప్పాలి అంటే రాదా, కొన్ని కాలేజెస్ లో అయితే కొన్ని ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ ని కూడా అంటే వాటిని కూడా రిమూవ్ చేసేసారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ ఇంజనీరింగ్ లేదు, చాలా కాలేజెస్ లో సివిల్ ఇంజనీరింగ్ అన్న ఇంజనీరింగ్ మొత్తం డిపార్ట్మెంట్ నే లేదు, తీసేసారు. ఈవెన్ యూనివర్సిటీస్ లో కూడా తీసేస్తున్నారు అలాగా, బికాస్ నో బడీ ఈస్ కమింగ్. సివిల్ ఇంజనీర్ నేర్చుకోవడం, మెకానికల్ ఇంజనీర్ లేదు, మెటలర్జీ, అలా చాలా ఓల్డ్ టెక్నాలజీస్ ఏవైతే ఇంజనీర్స్ ఉంటాయి. టెక్స్టైల్ ఇంజనీరింగ్ లేదు, ఎందుకంటే ఎవరు తీసుకోవట్లేదు. సో బేసికల్ ఇప్పుడు పేరెంట్స్ అందరికి కానీ లేకపోతే పిల్లలకి, మోస్ట్లీ పిల్లల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేది పేరెంట్సే కదా. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, మా అబ్బాయి సాఫ్ట్వేర్ లో వర్క్ చేస్తున్నాడు, నెలకి 1,00,000 2 లక్షలు వస్తుందంటే ఇంకా అదే ఆ ఒక్క ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ లోని లేకపోతే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ సైన్స్ లోని ఇవి 2 సీట్లు రాకపోతే వేరే దానికి వెళ్తారు. బట్ అందరూ ట్రై చేసేది కేవలం సాఫ్ట్వేర్ కి. సో ఆబ్వియస్లీ అల్టిమేట్ గా ఏమవుతుంది, అక్కడ కంట్రీలో ఒక క్వాలిఫైడ్ ఇంజనీర్ లేకుండా పోతుంది. ఇప్పుడు సిచ్యువేషన్, ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఇంజనీర్స్ తగ్గారు. ఇన్ ఫ్యూచర్ లోని కొన్ని కాలేజెస్ లోంచి ఇప్పుడు ఆ డిపార్ట్మెంట్స్ తీస్తారు. ఫ్యూచర్ లో మొత్తం అన్ని కాలేజ్ నుంచి కూడా ఆ డిపార్ట్మెంట్ వెళ్ళిపోతాయి. దెన్ ఇమాజిన్ అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయితే కన్స్ట్రక్షన్ సంగతి ఏంటి, రోడ్ల సంగతి ఏంటి, పరిస్థితులు ఏంటి, అప్పుడు ఏం చేస్తారు? వాటికి ఎవరైనా ఏం చేస్తారు? సో ఎవరు వీటి గురించి ఆలోచించట్లేదు. అందరూ వాళ్ళ ఫోకస్ అంతా ఏంటంటే ఓన్లీ ఈ ఇంజనీరింగ్ అంటే సాఫ్ట్వేర్ వైపే వెళ్ళాలి అనేసి. ఇక్కడేమో ఓవర్ క్రౌడ్ అయిపోతుంది, ఇక్కడ సప్లై తక్కువ, డిమాండ్ ఎక్కువ ఉంది. సో ఏం చేయాలో తెలియక ఏది పడితే అది చేస్తున్నారు. ఎస్ ఆర్ నో? ఈ డెసిషన్ పేరెంట్స్ కానీ పిల్లలు కానీ వాళ్ళు అంటే 10th లో కానీ లేకపోతే +1 +2 లేదా ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడే వాళ్ళు ఆలోచించుకోవాలి. అప్కమింగ్ ఫ్యూచర్ లో ఏంటి అవసరాలు పడొచ్చు, నాకేంటి ఇంట్రెస్ట్ ఉంది. ప్యాషన్ అన్న వర్డే వెళ్ళిపోయింది అసలు డిక్షనరీలోంచి. ముందు లైఫ్ లో సెటిల్ అయితే చాలా, తర్వాత ప్యాషన్ గురించి ఆలోచిద్దాం అనేసి. ఒకప్పుడైతే ఓకే, నాకు ఇటు ఇంట్రెస్ట్ ఉంది, నేను దాన్ని నేర్చుకుంటాను, దాని మీద కష్టపడతాను, రాకపోయినా నేను వెయిట్ చేస్తాను అని ఉండేది. ఇప్పుడు అలా కాదు, నేను చదివానా, ఉద్యోగం వచ్చిందా, సెటిల్ అయ్యానా, ఇల్లు కొన్నానా, పెళ్లి చేసుకున్నానా, మధ్యలో ఇంకేం లేదు లైఫ్ లో. అండ్ ఆ తర్వాత రియలైజ్ అవుతారు, అయ్యో నా లైఫ్ లో నేను చేస్తున్న ఉద్యోగం నాకు నచ్చట్లేదే, వాట్ షుడ్ ఐ డూ, ఇప్పుడు నేను నా ప్యాషన్ ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి, అలా అట్టు వెళ్తూ ఉంటారు అనమాట. అది ఇవన్నీ రియలైజ్ ఎప్పుడవుతారు వాళ్ళు? ఆ 30s 35s వచ్చినప్పుడు అప్పుడు రియలైజ్ అవుతున్నారు. వై? బికాజ్ వాళ్ళు ఆ ఏజ్ లోనే ఐడెంటిఫై చేయలేకపోతున్నారు వాళ్ళకి ఏంటి ఇంట్రెస్ట్ ఉంది, దేని వైపు వాళ్ళు చేయాలి అనేసి. చిన్నప్పుడు పేరెంట్స్ మనమే కొనిసిస్తాం పిల్లలకి, బ్లాక్స్ అని, బిల్డింగ్ బ్లాక్స్ అని, వీటిని కట్టండి అనేసి. పెద్దయ్యాక నేను సివిల్ ఇంజనీర్ అవుతా అంటే వద్దు, నేను ఆర్కిటెక్ట్ అవుతానంటే వద్దు, ఓన్లీ సాఫ్ట్వేర్, ఎందుకంటే సాలరీస్ ఎక్కువ వస్తాయి అనేసి. బట్ ఐఎమ్ టెలింగ్ యూ, నెక్స్ట్ 10 years సాఫ్ట్వేర్స్ లో జాబ్లే ఉండవు, ఇప్పుడే ఉండట్లేదు, ఇంకా నెక్స్ట్ 10 years లో ఏముంటాయి జాబ్స్. దేనికైతే సింపుల్ లాజిక్ కదా, సప్లై తక్కువ ఉంటుంది, డిమాండ్ ఎక్కువ ఉంటుంది. మనం సప్లై ఎక్కువ ఇచ్చేస్తాం, డిమాండ్ తక్కువ ఉంటుంది, అప్పుడు ఏం జరుగుతుంది? ఎక్కువ మంది ఉద్యోగాలు లేకుండానే ఉంటారు. సో ఎప్పుడైనా మనం ఒక డెసిషన్ తీసుకొని ఆ ఫీల్డ్ లోకి వెళ్ళాలి అంటే దాని ప్రాస్పెక్టివ్ ఓన్లీ మనీ షుడ్ నాట్ బి ద ఎండ్ గోల్. నువ్వు ఎప్పుడైతే ఫోకస్ మనీ మీద పెట్టావో నీ కెరియర్, నీ లైఫ్, నీ ప్యాషన్ అన్నీ వెళ్ళిపోతాయి. బట్ నీ ఎండ్ గోల్ ఏంటి అంటే, ఏది చేస్తే నాకైనా నా ఫ్యామిలీకైనా వర్కౌట్ అవుతుంది, కొంచెం డిలే అయినా సక్సెస్. ఇప్పుడు ఎంతమంది మన అమీర్పేటలో ఇక్కడ ఎంతమంది చూడట్లేదు పిల్లలు ఆ సాఫ్ట్వేర్ అంటే ఇంజనీరింగ్ అయిపోయాక కూడా గంటలు గంటలు సంవత్సరాలు క్లాసెస్కి వెళ్ళి అటెండ్ అయ్యి నెక్స్ట్ లెవెల్ కోర్సెస్ నేర్చుకొని మళ్ళీ అదే సాఫ్ట్వేర్లో ట్రై చేయడానికే ట్రై చేస్తున్నాను. ఎస్, అవి రాకపోతే 2-3 years తర్వాత రాకపోతే దెన్ వాళ్ళు ఇంకేమైనా వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నారు. కానీ ఆ ప్రాసెస్లో ఎక్కడ కూడా రియలైజ్ అవ్వట్లేదు.
దీని నెక్స్ట్ ఏంటి, ఓకే నాకు జాబ్ రావట్లేదు ఇంకేం చేయొచ్చు అన్న ఐడియా వైపు వెళ్ళట్లే. ఐ హ్యావ్ సీన్ రాదా, నేను చాలా మందిని చూసాను. అంటే 10th ఇంటర్ మనమైతే ఇంజనీరింగ్ వరకు చదువుతాం, కానీ మీరు పక్క రాష్ట్రాలకు వెళ్తే అంటే తమిళనాడు కానీ కర్ణాటక కానీ వెళ్తే వాళ్ళు మాక్సిమం చదివేది 10th అండ్ ఇంటర్లోనే జాబ్స్కి వెళ్ళిపోతారు. వాళ్ళు ఫస్ట్ జాబ్ చేసుకుంటారు. సో జాబ్ చేసుకోవడం వల్ల ఏం జరుగుతుంది, వాళ్ళకి ఒక ఐడియా వచ్చేస్తుంది ఎటువైపు వెళ్తే గ్రోత్ ఉంటుంది అనేసి. దెన్ దే విల్ స్టడీ. అక్కడి నుంచి వాళ్ళు కరెస్పాండెన్స్లో చదువుకుంటారు, రెగ్యులర్గా వెళ్ళి చదువుకోరు. సో అలా వాళ్ళు అంటే చాలా మంది మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కువ హయ్యర్ పొజిషన్లో ఉన్న వాళ్ళు తమిళ వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఎందుకు అంటే దే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ద జాబ్. సో ఇట్స్ అ డిఫరెంట్ వే ఆఫ్ థింకింగ్. మనకు అలా రాదు, మన ట్రెడిషనల్ వే ఆఫ్ థింకింగ్. ఎందుకంటే అది వర్కౌట్ అయింది, మా పక్కింటోళ్ళకి వర్కౌట్ అయింది, ఎదురింటోళ్ళకి వర్కౌట్ అయింది, మనకు అయిపోతుంది అంతే. బట్ దాని ఇంపాక్ట్ పిల్లల మీద ఎంత ఉంటుంది, వాళ్ళకి అది కరెక్టా కాదా అని తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో చాలా మంది అంటే నేను చూసిన సర్కిల్లో కానీ నాకు తెలిసిన వాళ్ళలో కానీ ఒక 4-5 ఇంజనీర్స్ కూర్చొని డిఫరెంట్ కాన్సెప్ట్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రైట్ నౌ ఎక్కువగా వెళ్తున్నది ఏంటంటే ఆన్లైన్ వెబ్సైట్, ఆన్లైన్ జాబ్స్ ఎక్కువ వెళ్తున్నాయి. సో నేను చెప్తున్నాను ఆపర్చునిటీని ఎలా క్రియేట్ చేసుకోవాలన్న పాయింట్లో 4-5 స్టూడెంట్స్ వాళ్ళు, ఒక అబ్బాయి వెబ్సైట్ డిజైనింగ్ నేర్చుకున్నాడు, ఇంకొక అబ్బాయి వీడియో ఎడిటింగ్ నేర్చుకున్నాడు, ఇంకొక అబ్బాయి మాట్లాడడం క్లయింట్స్తోని తెచ్చుకోవడం ఎలాగా అని ఆన్లైన్లోని క్లయింట్స్ని ఎలా పట్టుకోవాలి ఆ కాన్సెప్ట్ నేర్చుకున్నాడు. వేరే వాడు డేటా సైన్స్ అని చెప్పేసి అంటే వెబ్సైట్కి డేటా కోసం అవి. ఇట్లా ఒక 5 members టీమ్ అప్ అయ్యి వాళ్ళు నేర్చుకొని ఒకళ్ళు క్లయింట్స్ తీసుకొస్తారు, మిగిలిన వాళ్ళు వర్క్ చేస్తారు. సో ఈ 5 members పార్ట్నర్స్ కింద స్టార్ట్ చేశారు. అలాంటివి ఎంత డెవలప్ అవుతున్నాయి తెలుసు, అంటే చిన్ని స్టార్ట్అప్స్ అలానే స్టార్ట్ అవుతాయి. సో ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్ అబౌట్ మనీ. నువ్వు ఎప్పుడైతే ఫోకస్ మనీ మీద పెట్టావో నీ కెరియర్, నీ గ్రోత్, నీ ప్యాషన్ అన్ని పక్కెళ్ళిపోతాయి. నీకు కావాల్సింది ఏంటి, ఎండ్ గోల్ ఏంటి, నాకు ఎందులో ఇంట్రెస్ట్ ఉంది, నేను అది నేర్చుకొని దాన్ని ఎలా డెవలప్ చేయాలి అన్న పాయింట్లో వెళ్తే కొంచెం డిలే అయినా నీ కెరియర్ బాగుంటుంది. ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఇప్పుడు సివిల్ ఇంజనీర్స్ లేరు, ఫ్యూచర్లోని ఎవరైతే సివిల్ ఇంజనీర్స్ ఉంటారో వాళ్ళకి ఎక్కువ శాలరీస్ ఇచ్చి కూడా తీసుకుంటారు, అవునా కాదు? లేకపోతే బయట దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి, దానికన్నా దేశంలో ఉన్న వాళ్ళని మనం ఎక్కువ జీతాలు ఇచ్చి తీసుకుంటారు. సో ఎక్కడైతే డిమాండ్ ఎక్కువ ఉండి సప్లై లేదో అలాంటి వాటిని ఐడెంటిఫై చేసి నేర్చుకోగలిగితే ఈజీగా జాబ్స్ వస్తాయి, ఈజీగా కెరియర్లో సెటిల్ అవ్వచ్చు. అండ్ ఇది నాకు ఇంట్రెస్ట్ ఉందా లేదా, మెయిన్ అది కూడా ఇంపార్టెంటే. ఓకే ఫైన్, ఇప్పుడు సివిల్ ఇంజనీర్స్ లేరు, సరే నేను సివిల్ ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నాను లేదా, నాకు కన్స్ట్రక్షన్ ఇంట్రెస్ట్ ఉందా లేదా అన్నది నేను ఆలోచించుకుంటే అప్పుడు నేను ఆ ఫీల్డ్లోకి వెళ్తే నాకు ఖచ్చితంగా అది వర్కౌట్ అవుతుంది. సో అది ఇది లేదు అంటే ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే పిల్లలకి ఏజ్ లో కావాల్సింది ఒక సపోర్ట్ గైడెన్స్. ఖచ్చితంగా అది పేరెంట్సే ఇవ్వాలి. వాళ్ళకి ఆ ఏజ్ లో ఏం తెలీదు, ఏం డెసిషన్ తీసుకోవాలో కూడా వాళ్ళకి అర్థం కాదు, కన్ఫ్యూజన్ లో ఉంటారు. సో ఆ గైడెన్స్ కానీ ఆ సపోర్ట్ కానీ వాళ్ళకి తెలియక, అండ్ ఇన్ఫాక్ట్ పేరెంట్స్ పుష్ చేస్తారు కూడా, ఇంజనీరింగ్కి వెళ్ళు, ఇదైతే నీకు బాగుంటుంది అనేసి. దీని వల్ల ఇంతమంది అక్కడ సఫర్ అవుతున్నారు. సో మోస్ట్ ఇంపార్టెంట్ వాళ్ళకి రైట్ ఏజ్ లో రైట్ గైడెన్స్. ఒకప్పుడు అంటే మన ఏజ్ లోని అలా గైడెన్స్ ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు, అసలు అన్ని టైప్ ఆఫ్ డిగ్రీస్ ఉన్నాయని చెప్పే వాళ్ళు కూడా ఎవరు లేరు. బట్ నౌ వీ హ్యావ్ కెరియర్ కౌన్సిలర్స్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు, వేర్ గైడ్ చేయగలరు పిల్లల్ని రైట్ డైరెక్షన్ లో. వాళ్ళకున్న ప్యాషన్ ఏంటో తెలుసుకొని దాన్ని బట్టి డెవలప్ చేసేలాగా. నేను రీసెంట్ గా ఒక ఆయన మీట్ అయ్యాను అనమాట. అంటే యాజ్ అ ఫైనాన్షియల్ అడ్వైజర్ క్లయింట్స్ వస్తుంటారు కదా. సో తను హైదరాబాద్ లో ఒక రెప్యూటెడ్ ఇన్స్టిట్యూట్ లోని టీచర్ కింద వర్క్ చేస్తున్నారు, టీచింగ్ జావా టీచ్ చేస్తూ. కెన్ యూ ఇమాజిన్ అతనికి శాలరీ ఎంత ఉంటుందో? అందరూ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అవ్వాలని అలాంటి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతున్నారు. అలాంటి ఇన్స్టిట్యూట్లో చెప్తున్న ఆయనకి నెలకి 3 లక్షలు జీతం. వై? బికాస్ ఆయన అబ్జర్వ్ చేశారు ఇక్కడ జనాలు ఎక్కువ ఉన్నారు, నేను సాఫ్ట్వేర్ కంపెనీ ట్రై చేసుకోవడం కన్నా ఇందులో టీచర్ కింద నేను జాబ్ చేసుకుంటే నాకు ఎక్కువ శాలరీ వస్తుంది, తక్కువ టెన్షన్ ఉంటుంది, నాకు సాఫ్ట్వేర్లో ఉన్నంత టెన్షన్ ఇవి అవి ఉండవు కదా. ఆ పాయింట్లోని ఈ మూవ్ టు దిస్ సైడ్, ఇట్ సైడ్ మూవ్ అయ్యారు. వెరీ స్మార్ట్ మూవ్. కరెక్ట్. ఇలాంటివి మనం ఎప్పుడు వస్తాయంటే చిన్న జాబ్స్ చేసినప్పుడు, లేకపోతే మనకి ఇష్టమైన ఫీల్డ్ లో వెళ్ళినప్పుడు వి విల్ అబ్జర్వ్ ది ఆపర్చునిటీ. దానికి పిల్లలకి కొంచెం ఫ్రీడమ్ కూడా ఇవ్వాలి. సో సపోర్ట్ గైడెన్స్ తో పాటు చిన్న ఫ్రీడమ్, ఫెయిల్ చేసినా పర్వాలేదు, ఫెయిల్ అయినా పర్వాలేదు అని ఒక ఫ్రీడమ్ అది ఇచ్చినప్పుడు పిల్లలు ఆటోమేటిక్ గా గ్రో అవుతారు. ఇలాగా ఇంజనీరింగ్ అయిపోగానే ఉద్యోగం అయిపోగానే పెళ్లి అయిపోగానే ఇది ఇల్లు, ఇది కాదు లైఫ్. లైఫ్ ఈజ్ సంథింగ్ బియాండ్ దట్. అది వాళ్ళకి అర్థమైనా చెప్పాలి. నువ్వు ఫెయిల్ అవ్వు, పర్వాలేదు, దిస్ ఇస్ అ టైం. నువ్వు ఫెయిల్ అవ్వేది ఇదే టైం, నువ్వు నేర్చుకునేది ఇదే టైం. ఒక్కసారి రెస్పాన్సిబిలిటీస్ మీద పడ్డాక ఏం నేర్చుకుంటారు? నేర్చుకోలేరు. సో
ఆ ఫ్రీడమ్ ఆఫ్ ఆప్షన్స్ వాళ్ళకి ఇచ్చినప్పుడు డెఫినెట్లీ వాళ్ళు ఇంజనీర్ ఏది నచ్చితే దాంట్లో జాయిన్ అవుతారు, నచ్చిన దాంట్లో జాయిన్ అవుతారు, అందులో గ్రో అవుతారు. గ్రో అయ్యాక అప్పుడు ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అల్టిమేట్లీ కావాల్సింది మనీతో పాటు సాటిస్ఫాక్షన్ అనేది ఇంపార్టెంట్. నాకు ఎంత డబ్బులు ఉన్నా మనసులో హ్యాపీనెస్ లేదనుకో నేను వర్క్ చేసిన దానికి, వాళ్ళు మళ్ళీ ఏం చేస్తారు, అప్పుడు ఒక 40-45 ఇయర్స్ తర్వాత వెళ్ళి నాకు ఏం కావాలో నేర్చుకొని ఇప్పుడు మారుతున్నారు. ఎంతో మంది మనం చూసాం, ఇంజనీర్స్ టర్న్ ఇంటూ యాక్టర్స్, అలాగే ఇంజనీర్స్ టర్న్ ఇంటూ వేరేది, డాక్టర్స్ టర్న్ ఇంటూ ఇంకో ప్రొఫెషన్, బికాస్ దే ఆర్ ఫోర్స్డ్. ఆ ప్రొఫెషన్ లోకి ఫోర్స్ చేశారు కాబట్టి వాళ్ళు ఎప్పుడో రియలైజ్ అయ్యి అందులోంచి ఎగ్జిట్ అయ్యి బయటకు వచ్చి వాళ్ళు కావాలనుకుంటుంది వాళ్ళు చేసుకుంటున్నారు. ఆ ఛాన్స్ మనం స్టార్టింగ్ లోనే ఇస్తే వాళ్ళు బాగా గ్రో అయ్యి మనకి నేమ్ తెచ్చిపెట్టడం కాదు, వాళ్ళు కూడా లైఫ్ లో సాటిస్ఫైడ్ గా ఉంటారు. 100% నువ్వు చెప్పింది కరెక్ట్ రమ్మ. నిజంగా పేరెంట్స్ కొన్నంత ధైర్యం పిల్లలకి, సో వాళ్ళని ఫోర్స్ చేయకుండా వాళ్ళకి నచ్చినట్లు వాళ్ళని కొంచెం మీరు సపోర్ట్ చేస్తే మాత్రం మంచిగా తయారవుతారు, పిల్లలకి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. థ్యాంక్ యూ.